ఒక క్రమం లేదా? దేవుడు మన ప్రార్థన మందిరంలో ఏది అడిగితే అది ఇస్తున్నాడు. ఒక క్రమం లేదా? పద్ధతి పాడు లేదా? ఉంది. ఒక క్రమం ఉంది. ఆ క్రమము చొప్పునే ప్రభు మనకిస్తాడు. ఆ క్రమం చొప్పున మనం నడిస్తే మనల్ని గొప్ప చేస్తాడు ప్రభు. ఆ కట్టడలను, దేవుని యొక్క వాక్కును శ్రద్ధగా విని నీతి క్రియలు జరిగించి ఆయన కట్టడంలో అనుసరించిన వారి ఎడల దేవుడు ఐగుప్తుకు పెట్టిన ఏ రోగాన్ని కూడా పెట్టనని దేవుడే వాక్కు బయలుదేరి చేశాడు, వాక్కునిచ్చాడు. కాబట్టి ప్రేమేం దేవుని బిడ్డలారా, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే యొక్క మాట చెప్పి మోషేతో మాట్లాడి మీ పక్కన ఆ చెట్టు చూపించాడు. ఏమని? ఆ కింద వచ్చిన చదువు నాయన బిడ్డలకు అర్థమవుతుంది. చివరిగా చదువు, ఆ చివరి మాట చదువు, 15వ అధ్యాయం చివరి మాట. దానిపైన వచ్చిన చదువు, దానిపైన నీళ్ళు, చెట్టు కొమ్మ, చెట్టును చూపాను, నీళ్ళు మధురముగా మారాయంట. నీళ్ళు ఎలా మారాయంట? మధురముగా. నీళ్ళు ఇచ్చిన దేవుడు ఊరకనే పెట్టాడు వాళ్ళకి. ఏమండి? ఒక కట్టడ నియమ నిబంధనలు ఇచ్చాడు. ఇచ్చిన తరువాత వారికి నీళ్లు మధురంగా మార్చి, చెట్టును వేసి మధురముగా మార్చి వాళ్ళకి త్రాగడానికి పనికొచ్చేలాగా చేశాడు. తర్వాత ఎక్కడికి నడిపించిన వాళ్ళని? నీటి బుగ్గల ఎద్దకు, 12 నీటి బుగ్గల ఎద్దకు 70 ఈత చెట్ల దగ్గరికి నడిపించాడు. చూడండి, ఈ 12 నీటి బుగ్గలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? 12 గోత్రాలకి, మన పితరులకి సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త కలిగి మనం నడిచినట్లయితే